నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాప్ను బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాప్లో యూరియా స్టాక్ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాప్ను సీజ్ చేయమని డీఏఓకు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. 3 కేజీల బ్యాగ్స్ ఎంత పోయింది? 3 బ్యాగులు డిసిఎంఎస్ ద్వారా అవుట్లెట్ ఇచ్చారు మేడం. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫెర్టిలైజర్ కోసం చేసుకుంటున్నారు. ఎక్కువ మేజర్ ఏంటంటే మనం యూరియా మార్కెట్ ద్వారా ఇస్తాం మేడం, అందుకోసమని చేస్తున్నారు. యూరియాకు ఇట్లా ఎత్తంతా ఇట్లంతా అట్లంతా అటు వస్తున్నాయి. 180 వస్తుంది. ఈ పాస్ లో ఎంత ఉందో చూడండి. నమస్తే. వచ్చినాయి 140 బ్యాగ్స్ మేడం. ఇక్కడ మొత్తం అన్నిటి 140 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక లైన్లో 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఒక్క లైన్లో 10 బ్యాగ్స్ ఉంటాయి. 14 లైన్స్ అంటే 140. 10 ఇట్లా ఎక్కువ వచ్చినాయి. 69 140 ప్లస్ 07 మొత్తం 11,246 బ్యాగ్స్. నిన్న దసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా? ఎంత మళ్ళా రేట్ ఎంత ఒక బ్యాగ్? మరి మీకు ఇక్కడ వరకు ఫ్రీగానే వస్తుంది కదా. తీసుకోవచ్చు అని ఉందా మీకు ఆర్డర్? ఆర్డర్ లేదు, కాకపోతే ఎంఆర్పీ దాటి వస్తుంది మేడం. ఎక్కడైనా ఉందా? ఎఫ్ఓఎల్ త్రూ సప్లై రావట్లేదు మేడం, ఎంఆర్పీ దాటి వస్తుంది. నేను అదే చెప్తున్నాను. పెనాల్టీ ఏం చేస్తాను? పెనాల్టీ ఏం లేదు. issue circular instructions to all the centers. It is not just స్టాక్ ఉందా, స్టాక్ మ్యాచ్ అయిందో కాదు, ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా రికార్డ్ కాల్ఫర్ చేయండి. ఈరోజు ఎంఏఓస్ నిలమని చెప్పండి, ఇన్స్పెక్షన్కి ప్రతి చోట ఫోన్ చేసి అనుకోమని చెప్పండి. లేదు అంటే ఆపేయమని చెప్పండి, ట్యాక్స్కి ఇచ్చుకుందాం, వేరే చోట ఇచ్చుకుందాం. వృద్ధులకు వేలి ముద్రలు రాని వారికి ఈ యాప్ ఎంతో ప్రయోజనం. పోతిరెడ్డిపల్లి మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఒక గుర్తింపు యాప్ ద్వారా పెన్షన్ ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మేడం ఇది ఎగ్జిస్టింగ్ విలేజ్ మేడం. కేఆర్ పల్లె ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఆఫీస్ ఉండే మేడం, ఇది విలేజ్ గా ఉండే. ఇప్పుడు ఈ 323 మొత్తం కూడా బ్యాంకు పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో డైరెక్ట్ జమ చేసే పేమెంట్ ఉన్నాయా వీటిలో? 323 లేదు మేడం, ఓన్లీ పోస్ట్ ఆఫీస్.
దీంతో చేస్తున్నారు ఇప్పుడు పేషెంట్స్ బాలాడు లక్ష్మి ఎంత మందికి వస్తుంది ఇక్కడ ఏ ఊరికండి మళ్ళీ వస్తుంది నిదానంగా చేసిన ఆంకోమార్ ఫింగర్ తో పేమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు మాజీ ఉద్యోగుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తారని ఎన్టీపీసీ రామగుండం మాజీ ఉద్యోగుల సంఘం రేవా అధ్యక్షుడు ఆకుల రామకిషన్ అన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో కొమ్ము గోపాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన మాజీ ఉద్యోగుల సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం సంఘం సభ్యులు అధ్యక్షుడు ఆకుల రామకిషన్ తో పాటు పలువురిని సన్మానించారు. ప్రధాన కార్యదర్శి సట్టు ముత్యాలు, చెప్పాల శ్రీపతిరావు, తిరుమల సురేందర్ గౌడ్, దుర్గం నర్సయ్య, పురుషోత్తమరావు, రాజయ్య, పోచయ్య, లాలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాంటి టైంలో మాకు పైసలు ఇప్పించినటువంటి మీ అందరికి మేము మా సంతోషంగా సన్మానం చేస్తున్న ఆలోచన చేసి మీ అందరూ ఆర్గనైజ్ చేసినటువంటి గోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. కాకుండా ఎన్టీపీసీ అనేది ఒక గ్రూప్ లాగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, పోవాలి, ఒక వెలుగుదల చేసుకుని కష్టమైన ఇష్టమైన ఆనందమైన అన్ని అందరం కలిసి పంచుకుంటే బాగుంటుంది అనేది ఒకటి బాగుంటుంది. తర్వాత ఎవరైనా చనిపోయినా కూడా కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ కనీసం 10 మంది 20 మంది ఇంతమంది ఉన్నాం, కనీసం అంత దగ్గర పోయి పలకరించే లేకపోతే మన అందరం ఉండి కూడా వేస్ట్. సేవలను గుర్తించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మిత్రులందరూ కూడా మన ముత్యాల గారు కానీ సురేందర్ మన శ్రీధరరావు అందరూ కూడా ప్రయత్నం చేశారు. కాంట్రిబ్యూషన్ అందరూ తీసుకొని మా వైద్యులు అందరి తరఫు నుంచి పంపించాము. అయితే మన ఒక ఎన్టీపీసీ వాళ్ళుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ వాళ్ళు ఈ యొక్క ఈపీఎస్ 95 సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఢిల్లీలో కూడా మనం కొట్లాడిన తర్వాత ఈ యొక్క సమస్యకు పరిష్కారం అయింది. అయితే ఆ పరిష్కారం అనేటువంటిది అట్లా మనకు మన అన్నదమ్ములు విడదీసినట్టుగా మన 1914 తర్వాత ఒక బ్యాచ్ 1914 కంటే ముందరి బ్యాచ్ అనేటువంటి రెండుగా విడదీయడం సీనియర్ ఎంప్లాయీస్ కి మన వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి రావాలి, వాళ్ళకి వచ్చిన తర్వాత మన తర్వాత పిల్లగాళ్ళకి ఖచ్చితంగా రాలేదు. దాని కొరకు కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. అది మనకి ఏదంటే మనకు మనం అందరం కూడా ప్రయత్నం చేసుకున్నాం, మనకి ఖచ్చితంగా రాలేదు. మరి ఇప్పటికి కూడా 72 లక్షల మంది మన యొక్క పిఎఫ్ చందాదారు ఉన్నారు గవర్నమెంట్ లో. దాంట్లో మనకు ఈ యొక్క బోర్డు జడ్జిమెంట్ తర్వాత మనకు ఆప్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు 15 లక్షల మంది ఆప్షన్ ఇచ్చారు. ఆ 15 లక్షల లోపల 11 లక్షల మంది మళ్ళా గవర్నమెంట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. మా ప్రీ 19 అని చెప్పేసి తర్వాత ఇంకా కూడా రికార్డ్స్ కరెక్ట్ లేవని చెప్పేసి మనం దీంట్లో కూడా 11 లక్షల మంది రిజెక్ట్ అని ఇప్పుడు వచ్చేటువంటిది మాత్రం 4 లక్షల మంది మాత్రం వస్తున్నాయి. మొత్తం 72 లక్షల మందిలో 4 లక్షల మంది మాత్రమే వస్తా ఉన్నాయి. అందుకోసము మన పెన్షన్ అడిగినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా అదృష్టవంతులని చెప్పేసి మనం తర్వాత ఈ యొక్క 4 లక్షల్లో కూడా మనకి ఇంకా ఇంకొక దాదాపు ఇంకొక 20,000 30,000 వరకు అంటే వాళ్ళన్నీ కూడా ప్రాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక 20,000 వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కూడా వారికి కూడా మనం అర్థం చేద్దాము. తర్వాత ఇంకొకటి మన ఇందులో ఏంటంటే మన గవర్నమెంట్ బోర్డు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మన పిఎంఆర్ నేషన్ వాళ్ళు చాలా ముందుకు పెట్టారు. గోపాల్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మనకు మన 1995 నుంచి రికార్డు సబ్మిట్ చేయండి, మీ యొక్క వేజ్ బిల్స్ ఇవ్వండి, తర్వాత మీరు కట్టినటువంటి యొక్క పన్నులు వాళ్ళకు గవర్నమెంట్ కట్టినటువంటి పన్ను మీరు
కాంట్రిబ్యూషన్ కట్టాలి, లేకుంటే రికార్డ్స్ అన్ని కూడా మీరు చూపించమని చెప్పేసి వాళ్ళు రికార్డ్స్ అడిగారనమాట. అడిగితే మనం దాని వరకు కూడా మనము మన ఎన్పీసీ మెంబర్ ద్వారా కానివ్వండి, మన నివాసం నుంచి కూడా మనం కరెస్పాండెంట్ బాగా చేశాము. మనకు రామూలం నుంచి కూడా మనకు మన కరీంనగర్ పిఎఫ్ ఆఫీస్ కూడా వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఈవెన్ మన 7 బ్యాచ్లు ఉన్న మన అంబయ్య అని మన క్యాషియర్ ఉన్నాడు, ఆ 7 బ్యాచ్లు కూడా ఆయన కూడా ఒకరిని ఉండే, అవును కదా. అయితే ఆయన డబ్బులు లెక్కని చెప్పి ఆయన కూడా ఆపారు. ఆయన కేసు కూడా వెళ్ళింది, ఆయన కూడా వచ్చింది. మన ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొద్దిమంది పాపం డిమాండ్ లెటర్ వచ్చినప్పుడు కూడా డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కొరకు కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము. తర్వాత టైం ఎక్స్టెంట్ వరకు మరి ఇంకా మన ఈ 19 కొట్టిన తర్వాత మన రామనారాయణ బ్యాచ్ ఉంటుంది, డిమాండ్ లెటర్ అప్లై చేయలేదు. ఎందుకు 19 కొట్టిన తర్వాత ఉన్నారు కానీ వాళ్ళు అప్లై చేయలేదు. మన ఆఫీస్ పేరెంట్స్ కూడా మన వాళ్ళందరూ కూడా అడిగారు, అందరూ మీరు అప్లై చేసుకోండి, మీరు అప్లై చేయండి, తర్వాత మీకు వస్తే డబ్బులు కట్టే కడతారు, లేదు మీరు అప్లై చేయమని మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా ప్రయత్నం చేయడం లేదు. మనకి ఇక్కడ రామగుండంలో కూడా ఇంతమంది ఈ యొక్క లబ్ధి పొందడానికి కారణము మన యొక్క రేపు ఆఫీస్ పేరెంట్స్ అందరూ కూడా అభినందిస్తాము. మేనేజ్మెంట్ దగ్గర డాటా ఇవ్వడం ఒకటి, తర్వాత మనం అప్లై చేసుకోవడం ఒకటి చేయడం కూడా మన వాళ్ళందరూ కూడా ఖండించారు. మనందరూ కూడా మన ఆఫీస్ పేరెంట్స్ అందరూ కూడా మన లాలయ్య గారు, మన పూజయ్య అందరూ, నర్సయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ఆఫీస్ పేరెంట్స్ అందరూ కూడా శ్రీపతిరావు గారు ముఖ్యంగా అందరూ కూడా మాట్లాడము మనము రావడం జరిగింది. తర్వాత రెండు విషయాలు మనం చేశారు. అందరూ మీ అందరి తరపు నుంచి కూడా మా ఆఫీస్ అందరూ కూడా నేను కూడా వారికి దగ్గర తెలుస్తున్నాను. మీరు మనకు అందరం కూడా ఒక 30 సంవత్సరాలు అందరం కలిసిమెలిసిగా పనిచేసుకున్నాము. ఒకరే చెప్పగలుగుతాము తెలుసుకొని మనం అందరం కూడా ఐకమత్యంగా ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మీ యొక్క అందరి యొక్క కోఆపరేషన్ కూడా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలనలో దళిత పేద బిడ్డలు, ఆడబిడ్డలు లక్షాధికారులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని, గత ప్రభుత్వం ఇవ్వలేని రేషన్ కార్డులను మా ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి వెంటనే బిల్లులు ఇస్తున్నాం, అనంతరం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మిత్రులు ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి, స్వర్ణక్క గారికి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీతారామన్నకు, ముఖ్యులు ప్రముఖులు చాలా మంది ముఖ్య నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు. వారందరికీ, అధికారులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పేదోడి దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం. రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఒక ప్రభుత్వం తలుచుకుంటే పేదవాడి ముఖంలో చిరునవ్వు రోజు చూడొచ్చు అనే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, ఒక్క ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండే విధంగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం పేదవాడి పక్షపాతే ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తుందంటే దానికి మీ దీవెనలు 18 నెలల క్రితం మీరు ఇచ్చిన ఆశీర్వాదమే. పాలేరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇల్లు ఇంకా 3 విడతల్లో తప్పకుండా ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఎవరైనా అరాకొర ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే మీరు కూడా టెన్షన్ పడొద్దు. ఇల్లు ఎలా హామీ ఇస్తున్నానో ఇందిరమ్మ ఇల్లుతో పాటుగా మీకు రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి నాదీనని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, పగట వేషాలతో చాలా మంది వస్తారు. పండగలు వచ్చినప్పుడు రంగురంగులు కండలు వేసుకొని వస్తారు. సంక్రాంతి పండుగ వస్తే గంగిరెడ్లు వేసుకొని వచ్చినట్లు కొంతమంది వస్తారు. వారికి పరిపాలన అంటే ఏంటో తెలియదు, వారికి ప్రజల కష్టాలేంటో తెలియదు, వారికి తొరపోకడంటో తెలుసు. కాబట్టి నా ఆడబిడ్డలు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ మనసుల్లో ఉన్న ఆనాటి బాధన వాళ్ళతో ఈనాడు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పినా చెప్పకున్నా మీ కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మీ కష్టాలు నెరవేర్చే విధంగా పని చేస్తుంది. రాబోయే రోజుల్లో ఏ సందర్భం ఎలా వచ్చినా మీ దీవెనలో ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరింత ఉండాలి అని, ఉంటాయి అని మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జరుగుతూ ఉంది. కన్నెపోయిన ప్రియాంక గారు, ఎన్నమైన సంజయ్ వచ్చారు. ప్రియాంక గారు, కన్నెపోయిన ప్రియాంక గారు కోనాయిగూడ రావాలమ్మ త్వరగా. ఎలగలేటి రాణి గారు కోనాయిగూడ థర్డ్. షేక్ బేగం గారు వరుసగా రావాలి. గురువులు కూడా ఒకరి తర్వాత ఒకరు. షేక్ బేగం గారు, తర్వాత ప్రియాంక గారు, ఎలుగలెట్టి రాణి గారు, షేక్ బేగం గారు, షేక్ జాన్బీ గారు. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ పాలకుర్తి మండలం బసంతనగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో ఉన్న వార్డులు, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వల్నరేబుల్, టీబీ వ్యాధి సోకే అవకాశం ఉన్న జనాభాను గుర్తించి నవంబర్ లోపు వారికి స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇన్స్టాలేషన్ ఉంటుంది సార్. పర్టికులర్స్ ఫర్ ఎన్సీబీ సార్. అంటే టీవీ వెళ్ళాలి అయితే ఫోటోస్ మీరు ఫోటోలో ఎక్స్రే చేయాలి. అంటే చాలా మంది మైగ్రెంట్స్ ఉన్నారు సార్. అంటే ఆధార్ కార్డు ఇక్కడ చూపిస్తుంది. బట్ 17,000లో 17,000లో ఉంటుంది సార్. అప్రాక్సిమేట్లీ 14,000 వస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఎస్వీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువపల్లయ్య మాట్లాడుతూ తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తవుతున్నా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మరి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఎట్లయితే మోసం చేస్తుందో మరి ఇంతవరకు కూడా విద్యార్థులు చదువుకుంటూ ఉంటే బడుగు బలహీన వర్గాలకు ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మరి విద్యార్థులను
వెంటాడుతుంది. మరి విద్యార్థుల కోసాలను మరి ముందుకు తీసుకొస్తుంది. మరి విద్యార్థుల కోసం పనిచేస్తామని ఆనాడు గద్దెకెక్కినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయితే కూడా ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులు ఇవాళ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలలో మరి టీసీలు కానీ బోనఫైడ్స్ కానీ మెమోలు కానీ తీసుకోలేని పరిస్థితి. కాలేజీలో కాకపోతే వాళ్ళేమో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాగా లేకపోతే ఫీజు కడతారా, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తే సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే ఫీజు కట్టి తీసుకుపోవడాన్ని మరి మోసం చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెచ్చాలి. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల పట్ల వివక్ష విడనాడి తక్షణమే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. మరి అదేవిధంగా 13 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు ఇంటర్మీడియట్ కాడ నుంచి డిగ్రీ, పీజీ, మరి అదేవిధంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మరి ఎంబీబీఎస్, మరి అన్ని విద్యార్థులు కూడా ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ స్కాలర్షిప్ ఇవ్వకుండా మోసం చేయడం అనేది దుర్మార్గం. గవర్నర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని పక్షంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ విద్యార్థులు ప్రత్యేకంగా పోరాటం చేసి మీ మీద పోరాటం చేసి ఖచ్చితంగా మీ మెడలు వచ్చారు సరే విద్యార్థులకు వచ్చేందుకు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉందో విద్యార్థులకు మరి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, అది లేదు. మరి అదే విద్యారంగానికి 15% పెడతామని చెప్పినారు, అది లేదు. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పాస్ అయితే 10,000 ఇస్తున్నాడు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నాడు, ఇట్లా ₹1,00,000 5 లక్షల వరకు ఇస్తామని చెప్పినాడు, అది లేదు. ఇవాళ మహిళలకు మరి ఆ రోజు మరి మీ ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో వచ్చి చదువుకునే విద్యార్థులకు మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. ఆ స్కూటీలు లేదు, ఏమైనా అడుగుతున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మీరు ఇచ్చిన మోసాలు మరి దాదాపు ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇవాళ 10,000 ఉద్యోగాలు ఎందుకు దిక్కులేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టి అన్ని పెట్టి మీరు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు. మరి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి మీరు ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఓన్లీ నియామక పత్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చెప్పుకునే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో మరి విద్యార్థులు బోధ చేస్తున్నావు. మరి గురుకులాలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజుకి గురుకులాల విద్యార్థులు మరి రోడ్డు మీద పాదయాత్ర చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. అలపూర్ నియోజకవర్గంలో మొన్న మహాత్మా జ్యోతిరావు పూరిలో కూడా విద్యార్థులకు బాత్రూమ్స్ లేక, టాయిలెట్స్ లేక, మరి తినడానికి అన్నం లేక పురుగుల అన్నం వస్తుంది. అదేవిధంగా మంచినీళ్ళు లేక తాగడానికి ఇవాళ ఈ రకంగా రోడ్ల పడుతూ వస్తూ ఉన్నారు. మొన్న ఉయ్యాలవాడలో జరిగింది, నిన్న అలపూర్ నియోజకవర్గంలో జరిగింది. రాష్ట్రంలో గురుకులాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రత్యేక అవస్థలు పడతా ఉన్నారు, దవాఖానలు పాలవుతా ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 100 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఒక్క విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించినావా? మరి ఇవాళ జరుగుతున్నటువంటి విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు ఎందుకు నిర్వహిస్తలేరు? మరి గురుకుల పాఠశాలలు ఎందుకు మౌలిక అవసరం కల్పిస్తలేరు? మరి విద్యార్థుల పక్షాన్ని ఎందుకు విమర్శలు చూపిస్తున్నారని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు త్వరలోనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్రం పెద్ద ఎత్తున కూడా ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. సింగరేణి సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను అధికారులు తోటి కార్మికులు సన్మానించి ఘనంగా వేడుకలు పలికారు. క్రమంలో జీడీకే 1 and 3 ఇంక్లైన్ ఆవరణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన వేడుకల సభలో పదవీ విరమణ పొందిన సపోర్ట్ మెన్ చిందం కుమరయ్యను పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో గని మేనేజర్ సుధీర్ జకులావర్, రక్షణాధికారి నూతి శ్రీను, సంక్షేమాధికారులు శ్రీసాయి, నిహల్ తదితరులతో పాటు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో గని కార్మికులు పాల్గొన్నారు. చాలాతో సత్కరిస్తున్నారు. తర్వాత గిఫ్ట్ కూడా బహుకరిస్తున్నారు. నెక్స్ట్ సీఎం2 ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ అండ్ ఆపరేటర్స్ రెడీ ఉండాలి. సిరానా కొద్దిగా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చెప్పండి గట్టిగా. పూలమాలతో
సత్కరిస్తున్నారు. ఎల్ఐసి కోల్కతా కలర్ చేయించాలి. ఎల్ఐసిడి ఆపరేటర్స్ చాలాతో సత్కరిస్తున్నారు. అందరు గట్టిగా చప్పట్ల ద్వారా వారికి రిక్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. వీరికి గిఫ్ట్స్ ను వారి జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు. అందరూ ఒకసారి నెక్స్ట్ రిలేషన్స్ అపార్ట్మెంట్ ఎల్ఐసిడి ఆపరేటర్స్ రెడీ ఉండాలి. ఆపరేటర్స్ పూలమాలతో సత్కరిస్తున్నారు. అందరు గట్టిగా చెప్పడం ద్వారా వారికి రిక్వెస్ట్ చేయాలి. ఫిట్టర్స్ అండ్ ఆపరేటర్స్ గజమాలతో సత్కరిస్తున్నారు. అందరూ గట్టిగా ఒకసారి చెప్పడంతో వీరికి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. 40 years మనం చేసిన సర్వీస్ కు మనం ఇచ్చేది చెప్పట్లు మాత్రమే. గట్టిగా కొట్టాలి ఒకసారి. దానికి గాను మనం మ్యాండేటింగ్ ఎలక్షన్ త్వరితగతిన ఫాస్ట్గా మనం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ మనకు ఉన్నాయి. బట్ ఒక కర్వ్ స్టేషన్ తప్ప నిన్ననే ఫ్రైడే రోజు దానికి కర్వ్ స్టేషన్ ఆర్డర్ పడింది. ఆర్డర్ అంటే మనకు ఒక 2 months లోపు మనకు వస్తుంది కర్వ్ స్టేషన్. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2 శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామికి జరగనున్న ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా తరలి రావాలని మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు సోగాల వెంకట పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లతో కలిసి సోగాల వెంకటి మాట్లాడుతూ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు భూమల్ల చందర్, మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, నాయకులు కతిరమల్ల రమేష్, దాసరి రామస్వామి, కోల కనకయ్య, పిట్టల వెంకటి, గడ్డం నారాయణ, నర్సింగ్దొర, నంది నరేష్, మర్రి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆగస్టు 2న శనివారం సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా విచ్చేస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పౌర సన్మాన్ ఆత్మీయ సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘ నాయకులందరూ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ఎన్టీసీ పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మంత్రి వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీసీ పక్షాన కృషి చేస్తామని, అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీసీ జిల్లా పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జై కాంగ్రెస్, జై ఐఎన్టీసీ. హలో, ఎంపీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్
శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మంత్రి గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము. మాల సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సంఘటిత అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని గంటలు పెంచి 282 జీవోను రద్దు చేయాలని టీయూసీఐ నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకై గురువారం గోదావరిఖని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శంకర్, పి నాగభూషణం, జిల్లా సహాయ కార్యదర్శి రుషిపాక దేవయ్య, గూడూరి వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 31 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లేబర్ కమిషనర్ల ఆఫీసుల ముందట ధర్నా చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, ఇతర రంగాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ వీరికి ఎవరికి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కులు లేకుండా పోయినాయి. ఆ హక్కులు కావాలని, అట్లాగే 26,000 జీతం ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాగ్దానాలు చేసింది. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇస్తాం కంపల్సరీ, వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు తగినటువంటి వేతనాలు ఇస్తాం మేము గెలిస్తే అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎలాంటి పెరుగుదల లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకు అమలైతే లేదు. ఇతర అంగన్వాడీ, ఆశా, ఇతర మిడ్ డే మీల్స్ వర్కర్లకు కానీ ఇతర వర్కర్లకు కానీ అమలవుతలేదు. సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అన్ని హక్కులు రావాలని, వెంటనే 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే ప్రతి కార్మికునికి 25,000 జీతం ఉండాలని, ప్రతి కార్మికునికి 9,000 పెన్షన్ ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సెంట్రల్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఇవాళ ఈ యొక్క ధర్నాలు కార్యక్రమాలు జరుపుతున్నాం. కావున ఇప్పుడు కామ్రేడు మా జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ అన్న మాట్లాడవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా గోదావరిఖని జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కనీస వేతనం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా టీసీఐ ఆధ్వర్యంలో ఈనాడు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా నల్ల లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం కూడా తిరిగి పోరాటపడవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే నేడు మోడీ ప్రభుత్వం నిరంకుశంగా 10 గంటలు 12 గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ జీవోలను అమలు చేస్తున్నది. ఈ 10 గంటలు 12 గంటల పని దినాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణాలను, కార్మికోద్యమ నిర్మాణాలను ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా టీసీఐ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నిరంకుశంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా కార్మిక శాఖ అధికారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకులలో వసతులు సరిగా లేవని కలెక్టరేట్కు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల ఆవేదనకు స్పందనగా ఈ రోజు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకుల బాలుర హాస్టల్కి వెళ్లి అన్ని పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఎవరు అటెండ్ చేయలేదు దానికి, అంటే మీ రీజనల్ కోఆర్డినేటర్ అనేది చెప్పి చేసుకోవాలి కదా అక్కడ నుంచి. వీళ్ళు ఎప్పుడు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు సార్. నేను ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ తిరిగితే ఆయన ఇక్కడ గద్వాల కాన్స్టిట్యున్సీ తిరిగినాడు. అప్పుడు వచ్చినా చెప్పలేదు సార్. సడన్గా ఇట్లా వెళ్ళిపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఎవరు టెన్షన్ ఆడి పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడేం సమస్యలు చెప్పండి. ఇదంతా ఆయన ఏసీఎంకి వచ్చినప్పుడు చెప్పినారా? మనం రాత్రి వచ్చారు కదా. ఏమేమి సమస్యలు చెప్పండి. ఎప్పుడు ఫాలో కాలేదు? ఎప్పుడు ఫాలో కాలేదు? ఏ రోజు? ఫస్ట్ మీటింగ్ కూడా తీసుకున్నారు కదా ఆయన. డబ్బులు ఎంత ఇస్తారు దానికి ఎప్పుడు చేసే మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. అది పాటించాలి కదా. మళ్ళీ ఇంటెన్షన్ డబ్బులు పెట్టుకొని తీసుకోవాలి కదా. పాటించాలి. సమస్య ఏదో ఒకటి ఉంటే ఉంటుంది. మరి క్లెయిమ్ చేసినప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు లాస్ట్ 1 year నుంచి షే వాటర్ యూజ్ చేసినప్పుడు బయట నుంచి ఎప్పటి నుంచి 1 year నుంచి బోర్ వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. హార్మోన్ వాళ్ళు పనిచేస్తారు. 1 year అవుతుంది సార్. 1 year నుంచి అదే వాటర్ 1 year నుంచి అదే వాటర్ ఇవంతా వచ్చిన ఈ సమస్య వచ్చినప్పుడు చెప్పలేదా? నేను ఫాలో వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగి జాయిన్ కలెక్టర్ వచ్చినప్పుడు ఇప్పుడు నుంచి మీరు ఏదైనా ఉంటే సమస్యలు మన ఆఫీసర్స్ ఇప్పుడు మీకు ఒకటే కాదు మన జిల్లాలో మొత్తం కూడా నెలకొకటే వాళ్ళు విజిట్ చేసి చూస్తున్నారు. పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి సరే అందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, సెటిల్ అవుతున్నారు అనేసరికి ఇప్పుడు ఒకటే వచ్చినారు. లేదంటే ఎవ్రీ మంత్ వస్తుండే. లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు June 12th కదా స్టార్ట్ అయింది. సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. June 12th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు July 31st 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే July 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకి పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పరిహరించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్ అక్కడ. ఎవరు కూడా 100కి తక్కువ ఉండదు. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఎవరి మీద 2-3కి ప్రాబ్లం అయి ఉంటే ఏది మీరు ఎందుకు మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా. అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు. ఇక్కడనే అంతా ఇదే 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు అంటున్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు. వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా. అది చెప్పకుండా మీరు మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు? సరే సమస్యలోనే ఇప్పుడు పరిష్కరిస్తున్నాం. కానీ మీరు అది రోడ్కి ఎక్కడం వల్ల మీరు చూసి వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి ఎక్కడప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ ఎట్లయితే ఎవరు బాధ్యత? దానికి ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మన ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళకి అప్పుడు చెప్పాలి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మనం కనీసం నిలబడుతుంది. వర్షాకాలం నుంచి 1 or 2 months మధ్యలో అది కూడా పరిష్కరిస్తున్నాం. అంతవరకు ఇన్ని రోజు చేస్తున్నట్టు 4 న్యూస్ చేయండి. 1 month లోపల మ్యాక్సిమం పంపించాలని.
ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో నిన్న 10వ తరగతి విద్యార్థులు రోడ్డెక్కి సమస్యలపై వెళ్లిన సంఘటనపై నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, గార్డెన్ హౌస్ మాస్టర్లపై మెమోలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శశికళ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో వడ్ల కవిత దుర్గాచారి గారి కూతురు 7వ తరగతి విద్యార్థిని అద్విక కూచిపూడి నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థిని అద్వికను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు సగౌరవంగా సన్మానించడం జరిగింది. ఇందులో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Thank you.
गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్లో గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు 40వ డివిజన్లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి సంతోష్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆ కుటుంబానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ నుండి 10,000 రూపాయల చెక్కును ఆ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి సతీమణి చేతుల మీదుగా అందించారు. అలాగే వీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల ఇంటికి వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా వీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలను సహాయాన్ని అందించడం జరుగుతుందని వ్యాల హరీష్ రెడ్డి తెలిపారు. అన్న ఆ రోజు మనం ఆ రోజు వచ్చింది అన్న వల్ల ఫాదర్ మాట్లాడతా మంచి ప్రాసెస్ ఉంటుంది. చదవడం లేదు ఫస్ట్ చెప్పారు. వచ్చిందా పాప ఇంటికి అధ్యక్షుడు సరే నాకంటే ఎక్కువ నా భార్య పిల్లల్ని చూసి బాగా చెల్లించుకొని ఖచ్చితంగా పిల్లల్ని చదువుకుందామని చెప్పేసి ముందుకు వచ్చినాను. అంతా ఇప్పుడు పిల్లలు 7th బాగా చదివిపోయాము. వెరీ గుడ్. కొంచెం బాబు కొంచెం కొంచెం నెలలో క్లారిటీ 3 నెలలు క్లారిటీ వస్తుంది. ఆయన క్లారిటీ వచ్చినాక కలిసి వెయిట్ చేసుకుంటే మనకు కలవాడి ఎలక్షన్లలో మనకు ఉంటుంది. గ్రామ పంచాయతీ పని కన్నా 2-3% ఎక్కువ వచ్చినాయని మనం చేయలేము. ఎందుకంటే ఎమ్మెల్యే ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.